అపోస్తుల కార్యములో 10వ అధ్యాయములో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు కొర్నేలి. ఆ కొర్నేలి గురించి కొన్ని విషయాలు చెప్పాలని నేను ప్రేరేపించబడుతున్నా. ఇటలీ అనే దేశంలో కొర్నేలి అనేటువంటి ఒక అతను ఉన్నాడు. అతను సాదాసీదా వ్యక్తి కాదు. అతను ఒక శతాధిపతి. శతాధిపతి అంటే ఒక 100 మందికి బాస్. ఒక పోలీస్ స్టేషన్ ఉందంటే పోలీస్ స్టేషన్కి బాస్ ఎస్ఐ. ఆయన కింద 10 మంది కానిస్టేబుళ్ళు, ఒక రైటరు, ఒక ఏఎస్ఐ, వాళ్ళందరూ కలిపి ఒక స్టేషన్. ఆ స్టేషన్కి అధికారి ఎవరు? ఎస్ఐ. అలాగే 3 ఎస్ఐలు, ఒక 36 మంది సిబ్బందికి బాస్ ఎవరంటే సిఐ. అలాగే 3 సిఐలు, 10 మంది ఎస్ఐలు, ఒక 120 మంది కానిస్టేబుల్స్కి అధికారి ఎవరంటే డిఎస్పి. అంటే నా లెక్కలో నేను అలాగా ఊహించుకుని చెప్తున్నా. ఆ రోజుల్లో మరి లెక్కలు ఏంటో తెలీదు, శతాధిపతి అన్నారు. ఈ రోజుల్లో ఒక డిఎస్పి లెవెల్ అన్నమాట. అతడు అన్యుడు, దేవుణ్ణి తెలుసుకున్నాడు, దేవుణ్ణి నమ్ముకున్నాడు, దేవుని మార్గాన్ని వెంబడిస్తున్నాడు. హల్లెలూయా! మీలో కూడా చాలామంది సజీవుడైన దేవుణ్ణి ఎరగక ఎన్నో ఏవేవో చేశారు. దేవుణ్ణి తెలుసుకున్నారు, తెలుసుకుని నమ్ముకున్నారు, నమ్ముకుని ఇప్పుడు ఆయన్ను వెంబడిస్తూ ఉన్నారు. అన్యులైనటువంటి మిమ్మల్ని దేవుడు ధన్యులుగా మార్చాడు. ఆమేన్. కాబట్టి కొర్నేలు జీవితం మనకొక మాదిరి. అతని జీవితంలో నుంచి మనం చెప్పుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఒక 5 మాటలను చెప్తాను ఈరోజు. ఫస్ట్, కొర్నేలి దేవుడంటే భయము, దేవుడంటే భక్తి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు నేను అడుగుతున్నాను, దేవుడు భయము, దేవుడు భక్తి ఎవరికైతే ఉందో, ఎవరైతే దేవుని భయము, దేవుని భక్తి కలిగి ఉంటారో వారు ఆశీర్వదించబడతారు. చెప్పండి, ఆశీర్వదించబడతారు. పిన్నలనేమి పెద్దలనేమి యెహోవా తన యందు భయభక్తులు ఉంచు వారిని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. నరుల కష్టం చేత, అంటే మనం కష్టపడి పోగేసి రూపాయి దాచి తినక ఏదో వెనకేస్తాను చూసారా? ఎంత వెనకేసినా, ఎంత సంపాదించినా, నెలకి 30 లక్షలు 50 లక్షలు జీతం తెచ్చుకున్నా, సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఆస్తి నువ్వు కూడబెట్టినా, ఆయన ఆశీర్వాదం ముందు ఇది దిగదుడుపు. దేవునికి స్తోత్రం. నరుల కష్టం చేత, నరుల జాగ్రత్త చేత, నరుల తెలివితేటల చేత దేవుని ఆశీర్వాదాన్ని మించిపోదాము అంటే అది కళ. మొన్నొక భోజనానికి వెళ్ళాను, చాలా పెద్దింటోళ్ళ పెళ్ళి. నాకు తర్వాత తెలిసింది ఆ భోజనానికి ఎంత ఖర్చు ఏంటనేది. ఒక ప్లేట్కి 1500 ఖర్చు అంట. నేను చెప్పే విషయం ఏంటంటే, అన్ని రకాలు పెట్టారు, అన్ని రకాలు పోసారు, అంత చేశారు. వాళ్ళు ఏం తిన్నారంటే ఇంత తెల్లన్నం, ఇంత పచ్చడి, రోటి పచ్చడి లాంటి అది వేసుకుని, సాంబార్లో పై తేట వేసుకుని, అటు బిట్టులో 2 ముద్దలు కలిపేసి 2 ముద్దలు ఎట్టేసుకుని తినేసి లేచిపోయారు. ఇక ఐస్ క్రీమ్ లేవు, కిళ్ళిళ్ళు లేవు, తర్వాత ఇంకేదో పెట్టారు, జ్యూసు, ఏమీ తీసుకోలేదు. వారు పెద్ద పెద్ద ఖరీదైన వస్త్రాలు వేసుకుని వచ్చారు, చాలా విలువైన ఆభరణాలు పెట్టుకుని ఉన్నారు, పెద్ద పెద్ద కారుల్లో వచ్చారు. అయితే అంతుంది, ఉద్యోగం ఉండొచ్చు, వ్యాపారాలు ఉండొచ్చు, పొలాలు, స్థలాలు, ఆస్తులు, అంతస్తులు ఉండొచ్చు, కానీ ఆరోగ్యం వారికి లేదు. కంటితో చూసి, నాలుక ఆశించినవి, నోరు కడుపు కోరుకున్నవి తింటాకి వారికి అవకాశం లేదు. తినాలి అనిపిస్తుంది కానీ తినకూడదు. నేను ఒకే మాట చెప్తున్నాను,
దేవుడు ఆశీర్వదించాడు అని అంటే ఆ ఆశీర్వాదం ముందు ఎంత ఉన్నా సరే దిగదుడిపే. నీకెంత ఆస్తి అయినా ఉండొచ్చు, అంతస్తులైనా ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, నీ బలగం ఎంతున్నా సరే వేస్ట్. హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో ప్రధానం దేవుడున్నాడా? హల్లెలూయా. దేవుడు లేకపోతే మనకేమున్నా సున్నా. దేవుడు మన జీవితాల్లో లేకపోతే మనకి ఎంతున్నా సరే జీరో. హల్లెలూయా. ఈ డబ్బు, ఈ అందం, చందం, ఈ ఉద్యోగం, వ్యాపారం ఇవన్నీ కూడా ఈ భౌతికంగా మాత్రమే, ఏదో కొంత. దేవుడు నిత్యుడు, శాశ్వతుడు. ఆ దేవుణ్ణి కలిగి ఉండాలి. పనో 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 పనో, ఉద్యోగమో ఉద్యోగమో, వ్యాపారమో చెరువో చెరువో, చేనో చేనో, చదువో చదువో, ఉద్యోగమో ఉద్యోగమో అంట. ఏమండి, ఎక్కువ మంది దేవుణ్ణి మిస్ అయిపోతున్నారు. దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం, దేవునితో గడపాల్సినటువంటి సమయాన్ని చాలామంది గడపలేకపోతున్నారు. సాకులు చెప్తున్నారు. సాకులు ఎవరికంటే మానేసే వాళ్ళకే సాకులు అవసరం. దేవునికి స్తోత్రం. చేసేవాడు, చెయ్యాలనుకున్నవాడు, నేను అలా ఉండాలనుకున్నవాడు సాకులు వెతకడు. మానేసేవాడే సాకులు. కనుక ఈరోజు నేను చెప్తున్నటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, కొర్నేలి అంత అధికారైనా, అంత ధనవంతుడైనా, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడైనా, ఇటలీ అనే దేశంలో ఒక ప్రధానమైనటువంటి స్టేటస్లో ఉన్నా సరే, అతడు జీవము కలిగిన దేవునికి భయపడుతూ ఆ దేవునికి భక్తి చేసేవాడు కొర్నేలి. నీ బలం, నీ పిల్లలు, నీ కండ, నీ డబ్బు, నీ అధికారం, వీటిని చూసుకోవద్దు. అవి ఎప్పుడు ఉంటాయో, ఎప్పుడు ఉస్కాకో తెలియదు నీకు. అసలు మనం ఉంటామో, మనం ఎప్పుడు ఎగిరిపోతామో మనకి శాశ్వతుడు దేవుడు. హల్లెలూయా. మారనివాడు, నిత్యుడు దేవుడు. దేవుణ్ణి కలిగి ఉండాలి నీవు. దేవుణ్ణి కలిగి ఉండాలి నీవు. ఇదే నీ మెయిన్ గోల్. నీ జీవితానికి తృప్తి, నీ జీవితానికి నిజమైన ఆనందం, నీ బ్రతుకులో నిజమైన సంతృప్తి ఆ జీవము కలిగిన దేవుడు ఉన్నప్పుడు మాత్రమే. హల్లెలూయా. కాబట్టి మధ్యాహ్నం కొర్నేలు వలె దేవుడి భయము, దేవుడి భక్తి కలిగి ఉందా? ఆమేన్. రెండవది, అతడు ప్రార్థన చేసేవాడంట. క్రైస్తవులం అయ్యాక, క్రీస్తును అంగీకరించాక, మారు మనసు పొందాక, బాప్తిస్మం తీసుకున్నాక, దేవుని పిల్లలం అయ్యాక మనం మానక చేయవలసిన పని, గ్యాప్ రాకుండా, మానివేయకుండా తప్పక చేయాల్సిన పనిది. ఏంటది? ప్రార్థన. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. ఒక ఆయన అన్నాడు, ప్రార్థన ఆశీర్వాదాల గని అన్నాడు. మన దేశంలో ఎన్నో గనులు ఉన్నాయి. బంగారపు గనులు, వెండి, ఇత్తడి, అల్యూమినియం, ఇంకా రకరకాల గనులు ఉన్నాయి. ఆ గనులన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, దాన్ని తవ్వించి, దాన్ని ఫ్యాక్టరీలకు పంపించి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ చేసిన తర్వాత ఆ ఖనిజాన్ని, మెటీరియల్ని తీస్తారు. క్రైస్తవునికి ఆశీర్వాదాల గని ఏంటంటే ప్రార్థన. చెప్పండి, క్రైస్తవునికి ఆశీర్వాదాల గని, ఆశీర్వాదాల పొట్టేంటి? ప్రార్థన. రోజుకి కనీసం 2 సార్లు, వీలుంటే 3 సార్లు నీవు ప్రార్థించాలి. ప్రార్థించవలసిన బాధ్యత నీ మీద ఉంది. ప్రార్థించి దేవునితో సహవాసం చేయాలి. ప్రార్థనే నీ బలం, ప్రార్థనే నీ విజయం. అనేక మంది అపజయాలు, అనేక మంది జీవితాల్లో, సంతాన విషయాల్లో, గృహ విషయాల్లో ఎన్నో అరాకొర
అయిపోతున్నారు అనంటే దానికి కారణం ప్రార్థన లోటు, ప్రార్థన లేమి. దేవునికి స్తోత్రం. నేను గుడికి వస్తానండి, కానుకలు వేస్తానండి, ఏదైనా కథా కార్యక్రమం ఉంటే అది ఇస్తానండి, ఇది ఎడతానండి, అది వేరు. నీవు దేవునితో మాట్లాడాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు నెమ్మది, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు జయము, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు క్షేమము. హల్లెలూయా. కొర్నేలి అనుదినము మానక ప్రార్థన చేసేవాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన మానకూడదు. వ్యక్తిగతంగా మీరు దేవునితో మాట్లాడటం, దేవునితో కలవటం, దేవుని దగ్గర మోకరెళ్ళటం, ఒకవేళ మోకరెళ్ళకపోతే కూర్చునో నిలబడో పడుకునో ప్రార్థించటం అస్సలు మానకూడదు. ప్రార్థనే మీ బలం. మీరు ఎంత ప్రార్థన చేస్తే సైతాను మీకు అంత దూరంగా ఉంటాడు. మీరు ఎంత తక్కువ ప్రార్థన చేస్తే సైతాను కూడా అంత దగ్గరికి వచ్చేస్తాడు మీ దగ్గరికి. హల్లెలూయా. నాకింత పొలం ఉంది, నాకింత ఉద్యోగం ఉంది, నాకింత వ్యాపారం ఉంది, నా మంది మార్పలేదు ఇంతమంది అని చెప్పలేదు కొర్నేలి. అనుదినము తన ఇంటి వారితో కలిసి ప్రార్థన చేసేడు వాడట కొర్నేలి. హల్లెలూయా. క్రైస్తవుడు తప్పనిసరిగా మానక చేయవలసిన పని ప్రార్థన. మూడవదిగా అతడు అందరికీ ధర్మకార్యాలు చేస్తూ మేలు చేసేవాడట. అంటే మూడవదిగా మనం నేర్చుకోవాలి, కొర్నేలి ఏం చేసేవాడంటే అందరినీ ప్రేమించేవాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక్కడే, మనుషులంతా ఒక్కటే. ఈ కులాలు, మతాలు, జాతులు, వర్గాలు, పనులు ఇవన్నీ మనం పెట్టుకున్నామండి. దేవుడు ఒక్కడే, మనమంతా ఒక్కటే. ఆ జీవం కలిగిన దేవుణ్ణి నమ్ముకొని అంగీకరించి వెంబడిస్తున్న మనం ఆయన చేత సృష్టించబడిన సర్వ మానవాళిని కూడా ప్రేమించాలి. నిన్ను చేసింది ఆ దేవుడే, ఆయన్ని ఆవిడ్ని చేసింది కూడా ఆ దేవుడే. హల్లెలూయా. నిన్నొక్కదాన్ని దేవుడు చేశాడు, ఆవిడ్ని దెయ్యం చేసింది అనుకోవద్దు. అందరినీ చేసింది, అందరినీ పుట్టించింది ఒకే దేవుడు. హల్లెలూయా. ఒకవేళ నీకు అన్నీ ఉండొచ్చు, ఇచ్చిన దేవుణ్ణి స్తుతించు. ఒకవేళ ఏవో లేకుండా నీకెవరన్నా కనబడొచ్చు, ఏదో భిక్షాటం చేసుకుంటూనో, అవయవాలు పని చేయకో, ఇల్లు లేకో, వాహనం లేకో కనపడొచ్చు. పక్షపాతంగా వేరే విధంగా చూడొద్దు. దేవునికి స్తోత్రం. అందరి పట్ల ప్రేమ, అందరి పట్ల మంచితనం, అందరి పట్ల సాయం చేసే గుణం, అందరికీ మేలు చేసే బుద్ధి మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం ఆరాధించుచున్న దేవుడు ఎవరు అంటే ఉపకారి, అందరికీ మేలు చేయడానికి ఇష్టపడే దేవుడు. అందరినీ దీవించాలి, అందరినీ రక్షింపచేయాలి, అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్న దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన్ని నమ్ముకున్న మనం ఎవరిని గిట్టనివ్వకుండా, ఎవరు అన్నా పడకుండా, అందరి పట్ల కాఠిన్యం, అందరి పట్ల కోపం, అందరి పట్ల ద్వేషం ఉండకూడదు. తప్పు. మనం నమ్ముకునే దేవుడు ప్రేమ కలిగి, సాయం చేసి, జాలి చూపి ఇవ్వాలనుకునే స్వభావంతో ఆయన ఉంటే, ఆయన నమ్ముకున్న మనం కాఠిన్యంగా, కర్కశంగా, పక్షపాతంతో, హాని చేసే విధంగా, కీడు చేసే విధంగా, చాడీలు చెప్పేవారంగా, ఇక్కడ చెప్పేసి తగాదాలు పెట్టేసేవారిగా మనం ఉండకూడదు. ఒక మాటలు చెప్తున్నాను, కొర్నేలి మేలు చేశాడు, మంచి చేశాడు, ధర్మం చేశాడు, ఉపకారం చేశాడు. ఎవ్వరికి అపకారం చేయలేదు, ఎవ్వరికి కీడు చేయలేదు, ఎవ్వరికి అన్యాయం చేయలేదు. దేవునికి స్తోత్రం. పైనుంచి ఆయన చూస్తున్నాడు. చేయగలిగితే, నీ వల్ల చేతనైతే మేలు చేయి, సాయం చేయి, ఉపకారం చేయి, ధర్మం చేయి.
అపకారం మాత్రం చెయ్యొద్దు. ఒకవేళ నువ్వు సాయం చేయకపోయినా దేవుడేమి నిలబెట్టి అడగడు. నువ్వు ఉపకారం చేయకపోయినా, నీవు ధర్మం చేయకపోయినా ఏంటి, ఎలాగా, ఎందుకు అనేమి నిలదీయడు. అపకారం చేస్తే, అన్యాయం తలపెడితే, కీడు చేస్తే, కొండేలు చెప్పి లేనిపోని వాటిని చేస్తే గనక దేవుడు అస్సలు సహించలేడు. దేవునికి స్తోత్రం. మేలు చేయాలి, మంచి చెయ్యాలి, అవసరమైతే సాయపడాలి, అవసరమైతే ధర్మం చేయాలి, అవసరమైతే దేవుని ప్రేమను వెల్లడి చేయాలి. మనం దేవుని ప్రేమను వెల్లడి చేయాలి. అంతేగాని నా దగ్గర ఒక 4 అరటిపళ్ళు ఉన్నాయనుకోండి, 4 నేను తినగలను, 4 తినగలిగిన శక్తి నాకుంది. అదే సమయంలో ఆకలితో ఒక పిల్లోడు, ఒక పెద్ద ఆవిడ, పెద్దతను ఆకలితో ఉన్నారు. 3 ఉంచుకుని 1 అరటిపండు, 1 లేదా సగం. దేవునికి స్తోత్రం. నీకు 3 ఉంటాయి అంటే నీకు లేకుండా మొత్తం ఇచ్చేయమని నేను చెప్పటం లేదు. నీకున్న దాంట్లో కొద్ది నువ్వు తినగా మిగిలింది పారేయకుండా, దాచుకోకుండా, రేపటికి, ఎల్లుండికి, అవతల ఎల్లుండికి అని పెట్టుకోకుండా నువ్వు తినగా మిగిలింది నీవు పెట్టే గుణం, ఇచ్చే మనస్తత్వం కలిగి ఉండాలి. లేకుండా అప్పు చేసి పెట్టే, నీకు లేకపోతే నీ తీసిచ్చేయి అని నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్పట్లేదు. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో, దేవుడు నీకు అనుగ్రహించిన వాటిలో కొంచెం ఇచ్చాడా, కొంచెంలోనే. ఎక్కువ ఇచ్చాడా, ఆ ఎక్కువలోనే. లేని వారికి, పేదవారికి, అయిన వారికి. ఈ దినాలు ఎలా ఉన్నాయంటే అయిన వారికి పెడతలేదు కానీ కాని వారికి మాత్రం విరజిమ్ముతున్నారు. ఆకలితో ఉన్న వారికి పెడతాం లేదు కానీ ఎక్కువైపోయిన వారికి మాత్రం పంచి పెడుతున్నారు. సొంత అమ్మానాన్నలకు అన్నం పెడతాం లేదు, సొంత తోడబుట్టిన వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఫ్రెండ్స్ అని, పొరుగింటోళ్ళని, ఇరిగింటోళ్ళని, ఫేస్బుక్ ఫ్రెండ్స్ అని, వాట్సాప్ ఫ్రెండ్స్ అని, లేనిపోని ఫ్రెండ్స్ అని, రక్త సంబంధికులకు, సొంత వారికి మొహం చాటేసి ఎన్నో భయంకరమైన పనులు చేస్తున్న వార్తలు మనం వింటున్నాం, చూస్తున్నాం. కొర్నేలి ఏం చేశాడో తెలుసా? తనకున్న దాంట్లో ధర్మం, దానం, తనకున్న పరిధిలో మేలు చేయటం, అందరికీ సాయం చేసే విధంగా ఉన్నాడు. క్రైస్తవుడు, క్రీస్తుని ఎరిగినటువంటి బిడ్డ మేలు చేసే వ్యక్తిగా ఉండాలి, మంచి చేసే బిడ్డగా ఉండాలి, చెడ్డ చేసే బిడ్డగా ఉండకూడదు, కీడు చేసే బిడ్డగా ఉండకూడదు. మనం అనుకోవచ్చు, ఎవరు చూస్తున్నారు ఇక్కడ, రెండో కంటికి తెలియదు అనుకోవచ్చు. పైనుంచి ఆయన నిశ్చితంగా చూస్తున్నాడు. వారి కోసమని తవ్వవు చూడు, ఆ గోతులో నువ్వే పడిపోతావు, నేనే పడిపోతాను. అది అక్కడి నుంచి ఆయన చక్కగా క్లియర్ చేస్తాడు లెక్క. దేవునికి స్తోత్రం. కనుక అందరి పట్ల ప్రేమ కలిగి అందరితో మంచిగా ఉందాం. ఈ భూమి మీద మనం జీవించే జీవితం 60 లేక 70. బైబిల్ 70 లేక 80 అంది కానీ 80 వరకు వెళ్ళే అంత లేదు. 60కే జాయిన్ అయిపోతున్నాం. బీపీ, షుగరు, అల్సరు. కాబట్టి దేవుని ప్రేమను బట్టి నేను తెలియజేస్తా, ఈ భూమి మీద జీవించే ఈ చిన్ని జీవితం అందంగా, ఆనందంగా, సౌకర్యంగా ఉండేలాగా మనం నిర్మించుకుందాం. అందరితో మంచిగా, ఎవరితో తగులొద్దు, ఎవరితో వాదోపవాదాలొద్దు. నీవు దేవుని బిడ్డవి. తిట్టినా కొట్టినా నువ్వు మౌనంగా ఉండు, నీ పక్షంగా ఆయన మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. తిట్టాడు కదా నువ్వు తిట్టేసి, కొట్టాడు కదా నువ్వు కొట్టేసి, దేవా అంటే ఆయన ఏం చేయడు. నువ్వు తిట్టావు కదా, నువ్వు కొట్టావు కదా, నువ్వే చూసుకో అంటాడు. మనం మౌనంగా ఉన్నప్పుడు, మనం ప్రతిదాడి చేయనప్పుడు మన పక్షంగా ఆయన మాట్లాడటానికి దిగుతాడు, మన పక్షంగా యుద్ధం చేయడానికి దిగుతాడు, మన పక్షంగా వ్యాజ్యం ఆడటానికి ఆయన రంగంలోకి దిగుతాడు. ఆయన దిగాలంటే మనం మౌనంగా ఉండాలి. నా ప్రాణము యెహోవా నమ్ముకుని మౌనముగా ఉన్నది అంటాడు దావీదు. హల్లెలూయా. ఎవరితో మాట్లాడాలో, ఎవరికి లెంపక ఇవ్వాలో, ఎవరిని గురి చూసి కొట్టాలో ఆయనకు తెలుసు. దేవుని బిడ్డగా నోరు పారేసుకోవద్దు. దేవుని బిడ్డలుగా వింత చేష్టలు చేయొద్దు. దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనం పరుల ముందు, లోకం ముందు
బహు జాగ్రత్తగా జీవించాలి. మన ద్వారా దేవుడు మహిమపరచబడాలి. మన ద్వారా మన దేవుని గొప్పతనం బయటికి కనబడాలి. హల్లెలూయా. 4వదిగా కొర్నేలి దైవజనులను చాలా గౌరవించేవాడు. దైవజనులను తన ఇంటికి ఆహ్వానించాడు. చక్కని ఆతిథ్యం ఇచ్చాడు. ఎంతో గౌరవ మర్యాదలు. అక్కడ ఉంది, పేతురు గారు వస్తే మోకాళ్ళుని సాగిలపడి నమస్కారం చేశాడట. దేవునికి స్తోత్రం. అంటే సాగిలపడమని నమస్కారం చేయమని నేనేం చెప్పట్ల. దైవజనుల పట్ల ఒక విధమైన ప్రేమ, ఒక విధమైనటువంటి గౌరవ మర్యాద, దేవుని సేవకుల పట్ల ఒక నిర్దిష్టమైనటువంటి ఒక భక్తి భావాన్ని మనం కలిగి ఉండాలి. మాకంటూ ఒక ఆత్మీయ నాయకులు ఉన్నారు, మీకు ఆత్మీయ నాయకులు ఉన్నారు, మీకు ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారు, మిమ్ములను ఆత్మీయ జీవితంలో ఎదరికి నడిపించిన దైవజనులు ఉన్నారు. వారిని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. దేవునికి స్తోత్రం. సువార్తికుని పాదములు సుందరమైనవి అన్నారు దేవుడు. హల్లెలూయా. ఆ సేవకులు మీ ఇంటికి కనీసం సంవత్సరానికి 1-2 సార్లు వచ్చేలాగా, ఆ సేవకులకి ఆతిథ్యం ఇచ్చేలాగా, సేవకులతో ఒక చక్కని సంబంధం, పవిత్రమైనటువంటి సంబంధం. దేవునికి స్తోత్రం. ఆయనకి చెప్పేది ఏంటి నా కష్టం, ఆవిడికి చెప్పేది ఏంటి నా ఇబ్బంది, నాకు వచ్చు ప్రార్థన, నాకు వచ్చినట్టు నేను చేసుకుంటాను, ఇలా కాదు. మనకు 3 తండ్రులు, మనల్ని ఈ భూలోకంలో పెట్టిన తండ్రి అయిన దేవుడు. 2వది మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు. 3వదిగా ఆత్మీయ తల్లిదండ్రులు. భూ సంబంధంగాను నీకు దీవెనకరం ఆత్మీయ తండ్రి, పర సంబంధంగా కూడా నీకు దీవెనకరం ఆత్మీయ తండ్రి. దేవునికి స్తోత్రం. కేవలం కొన్ని విషయాలకే, కొన్ని సందర్భాలకే కాదు, అన్ని విషయాలకి భూ సంబంధంగా, నీ కష్టార్జిత విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ ఆరోగ్య విషయంలో, నీ ఉపాధి విషయంలో, నీ వస్తువాహనాల విషయంలో, నీ చెరువు పొలం విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, వారి ప్రార్థనలు, వారి దీవెనలు, వారి ఆశీర్వాదం నీకు చాలా అవసరం. దైవజనుడు అంటే, పాస్టర్ అంటే చాలా చిన్న చూపు కొంతమంది, అసలు లెక్క చేయనట్టుగా, పట్టించుకోనట్టుగా. ఇంత గొప్ప ఉద్యోగి, ఇటలీ అనేటువంటి దేశంలో ఒక మహాప్రస్థానం కలిగినటువంటి కొర్నేలి దైవ సేవకులను ఆహ్వానించడం, ఆతిథ్యం ఇవ్వడం, వారిని గౌరవించడం, వారి మాటకి విధేయత చూపడం. దేవునికి స్తోత్రం. చివరిగా కొర్నేలి ఒక మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. 2వది సువార్త ప్రకటన కొరకై ఆసక్తిని కనపరిచాడు. దేవునికి స్తోత్రం. సాక్ష్యము అంటే దేవుడు మనకేం చేశాడో, దేవుడు మనకేమిచ్చాడో చెప్పడం కాదు ప్రధానం. సాక్ష్యం అంటే దేవుడు నమ్మకం ముందు ఇల్లు లేదండి, నమ్మకం నాకు ఇల్లు వచ్చిందండి, చదువు లేదండి, చదువు వచ్చిందండి, ఉద్యోగం, ఇవి కాదు చెప్పడం. ఇవన్నీ చిన్న చిన్నవి, చాక్లెట్ లాంటివి. ఏంటి సాక్ష్యం? నీ జీవితం ఎలా మారింది, నీ జీవితము ఎలాగా మలచబడింది, నీ బ్రతుకు ఎలాగా ఇప్పుడు కుదుటపడింది, క్రీస్తు లేనప్పుడు ఎలా ఉన్నావు, క్రీస్తుని కలిగి ఉన్న తర్వాత ఎలా ఉంది నీ జీవితం. హల్లెలూయా. నీవు పనిచేసే చోట, ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట, నీ చుట్టాలింటి దగ్గర, బంధువులింటి దగ్గర, చిన్న చిన్న సరుకుల కోసం అక్కడ కొత్తగా స్టోర్ పెట్టారు, అక్కడ భలే తక్కువ రేటు, భలే బాగున్నాయి అని చెప్తున్నారు. వస్త్రాల గురించి, టీషర్ట్లు అక్కడ బాగుంటాయి, ఇక్కడ టైలరింగ్ బాగుంటుంది, అక్కడ చెప్పులు బాగుంటాయి, ఇలా ఏవేవో చిన్ని చిన్ని వాటి గురించి మనం సాక్ష్యం ఇస్తాం, అందరికీ చెప్తాం. హల్లెలూయా. అయితే మనం నమ్ముకున్న దేవుని గురించి మనం సాక్ష్యమే లేకపోతున్నాం, భయపడుతున్నారు. అసలు నేను క్రైస్తవుణ్ణి అని తెలియకుండానే బతకాలని చూస్తున్నారు చాలామంది. ఎంత దారుణం. దేవునికి స్తోత్రం. నన్ను క్రైస్తవుడిని అనేసుకుంటారేమో, నేను చర్చికి వెళ్ళిపోతున్నాను, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అనేసుకుంటారేమో అనుకుని అలా కనపడకూడదు, అలా వినపడకూడదు, తెలిసి తెలియనట్టుగా ఆ గుడి వరకు మాత్రమే, ఇంటి దగ్గర వీధిలో అసలు ఆ తాలూకా ఏమీ కనబడకూడదు అన్నట్టుగా జాగ్రత్త పడుతున్నారు. హల్లెలూయా. అలా ఉండకూడదు. మనం క్రీస్తుకు సాక్షిగా, నేను దేవుని బిడ్డని,
నేను రక్షించబడ్డాను, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నేను మారు మనసు పొందాను, నేను దేవుని బిడ్డని అని చెప్పాలి. దేవుడి దగ్గరికి వచ్చాక, దేవుడిని నమ్ముకున్నాక నువ్వేం పొందుకున్నావో, ఏం అందుకున్నావో, దేవునికి ఏమి ఇచ్చాడు, ఏం చేశాడో నువ్వు చెప్పాలి దేవుడి గురించి. హల్లెలూయా. రెండవదిగా దాంట్లో ఇంకొక భాగం ఏంటంటే, సువార్త ప్రకటన కొరకు నీ వంతుగా నీవు ప్రయాసపడాలి. ఏం చేశాడో తెలుసా కొర్నేలి? తన ఇంటి వారందరినీ, దూర బంధువులు అందరిని పిలిచేసి పాస్టర్ గారు కౌరు పెట్టాడు. అయ్యా, మా వాళ్ళందరూ వచ్చారు, మీరు వచ్చి వాక్యం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే రక్షణలో ఉన్న మహత్యం, నూతన జన్మ యొక్క ఆవశ్యకత ఎరిగినవాడు, దేవునిలో ఉన్నటువంటి ఆనందం, దేవునిలో ఉన్నటువంటి సంతోషం, దేవునిలో ఉన్నటువంటి ఆ మాధుర్య జీవితం తెలిసినవాడు కనుక ఏమండి పాస్టర్ గారితో మాట్లాడి ఆహ్వానించి ఆ కూడికి ఏర్పాటు చేసి సువార్త ప్రకటన కొరకై తన వంతుగా తాను ప్రయాసపడ్డాడు. అంత ఖాళీ ఎక్కడండి? ఖాళీ చేసుకున్నాడు. ఆ విధంగా సువార్త ప్రకటన కొరకు, నా దేవుని గురించిన శుభవార్త, నా దేవుని గురించినటువంటి అద్భుత వార్త నేను చెప్పాలి అని కంకణం కట్టుకున్నాడు, కట్టాడు, చెప్పాడు. దేవునికి స్తోత్రం. నా దేవుని పిల్లలారా, కొర్నేలి బైబిల్ గ్రంథంలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఎంతోమంది అధికారులు, ఇంకా ఎంతోమంది రాజులు ఉన్నారు, కానీ కొర్నేలు గురించి ఈ 10వ అధ్యాయం అంతా వ్రాయబడింది. అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అతడు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు, అతడు అందరినీ ప్రేమించేవాడు, ధర్మకార్యాలు ఏమండి మేలు చేసి మంచి చేసి సాయపడేవాడు, దైవజనుల్ని గౌరవించి ఆతిథ్యం ఇచ్చి ఆహ్వానించి దేవుని దేవుడంతటిలాగా ప్రేమించి హత్తుకొని నమ్మకంగా దైవ సేవకుల దగ్గర గడిపాడు. 5వదిగా ఒక మంచి సాక్ష్య జీవితం. అలాగే దేవుని సువార్త ప్రకటన కొరకు అవకాశం దొరికినప్పుడల్లా, వీలు చిక్కినప్పుడల్లా తన వనరులు, తన ధనము, తన శక్తి. నేను ఒక నెల రోజుల ముందు ఒక పాస్టర్ గారి దగ్గర ఉండే డ్రైవర్ గురించి విన్నాను. ఒక మంచి దైవజనుల దగ్గర డ్రైవర్. నేను డ్రైవర్ ఏమో అని అనుకున్నా. డ్రైవర్ కాదంట, ఆయన కంపెనీలో ఉద్యోగం అంట. అక్కడ 8 అవర్స్ 8 గంటలు డ్యూటీ చేయాలంట. అయితే వారి పాస్టర్ గారికి డ్రైవర్గా ఎవరిని పెట్టుకునివ్వకుండా ఆయనకు డ్రైవింగ్ వచ్చు. పాస్టర్ గారికి కూటమి ఎప్పుడో ముందుగా, వారంలో ముందుగా తెలుసుకుని డ్యూటీ, ఇప్పుడు పాస్టర్ గారు మధ్యాహ్నం 3 గంటలకి బయలుదేరాలనుకోండి, ఈయన తెల్లారగట్ల 3 గంటలకు కంపెనీకి వెళ్ళిపోయి 8 గంటలు డ్యూటీ చేసుకుని 2 గంటలు దిగిపోయి గబగబా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి బండి వేసుకుని అయ్యగారి దగ్గరికి వచ్చేసేవాడంట. అయ్యగారు కారు రెడీ చేసుకుని ఆ పాస్టర్ గారిని ఎక్కించుకుని తీసుకెళ్ళిపోయేవాడంట. నేను అడిగాను, మరి నిద్ర రాదా బ్రదర్ అంటే, దేవుడే చూసుకుంటాడండి. నేను ఇలాగ 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, నాకు అసలు ఏ రోజు చిన్న జ్వరం వచ్చి చిన్న డోలో ట్యాబ్లెట్ వేసుకున్న దాఖలా నాకు లేదన్నాడు. నాకు ఆశ్చర్యం వేసిపోయింది. ఒక సాధారణ విశ్వాసి అంత తాపత్రయం మందిరం పట్ల, సేవ పట్ల, పరిచయ పట్ల కలిగి ఉంటే పాస్టర్ పట్ల మరి సేవకులమైన మేము ఎలా ఉన్నాం అని మేము కూడా కొన్ని విషయాల్లో సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది. కనుక వారమంతా, నెలంతా మీ భార్య, మీ పిల్లలు, మీ ఇల్లు, మీ కుటుంబం కోసమే కాకుండా దేవుని కోసం, మందిరం కోసం, సువార్త కోసం మీకు ఇచ్చిన తలాంతులు, మీ డబ్బు, మీ కష్టం, మీ తెలివి, మీ ఆలోచన తత్వం, మీ సమకూర్పుతనం, ఇవేవైనా సువార్త కోసం, దేవుని కోసం ఉపయోగిస్తున్నారా? ఈ కొర్నేలు జీవితం ద్వారా ఆ 5 లక్షణాలు మనం కలిగి దేవునికి బహు ఇష్టలుగా, దేవుని చేత ప్రత్యేకించబడిన కుటుంబంగా మనం ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ విధంగా జీవించడానికి ఆత్మదేవుడు తన కృప మనందరికీ అనుగ్రహించునుగాక.